శ్రీనివాస గారు, కేకే రాజు గారు నార్త్ నుంచి, వెస్ట్ నుంచి రాణి గారు, అలాగే గాజువాక నుంచి అమర్నాథ్ గారు, ఎస్కోట్ నుంచి కర్మల్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ పాటు గెలిస్తేనే మన దంతన పూర్వ వైభవాన్ని వెనుకబెట్టాలని బారోజులు ఈ విశాఖపట్నాన్ని మహానగరంగా తీర్చిదిద్దుకునే దిశగా మనం వెళ్ళడానికి అవుతుంది. కాబట్టి దయచేసి విశాఖ అందరూ కూడాను మరి కథలు రావాలని చెప్పని మరి మీరందరూ కూడా మనం మొత్తం మనంతా ధ్యేయం జగనన్న కావాలి, జగనన్న రావాలి, మన విశాఖపట్నం మహానగరంగా మారాలి. అందరూ కూడా అభివృద్ధి చూడటం మరొక్కసారి పేరు హృదయపూర్వకంగా అందరికీ తెలియజేస్తూ మరి నామినేషన్కి బయలుదేరుతాం. మీరందరూ వచ్చేసినందుకు అభిమానులకి మరొక్కసారి అందరికీ కూడా సోదరులకి సోదరులకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంతో ఉరుకులు వేస్తోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేడర్ అంతా కూడా మొత్తం చాలా సంతోషంతో నామినేషన్ పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్నే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా విశాఖపట్నం అంతా కూడా ఘన స్వాగతం పలికింది. ఆ తర్వాత రోజు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేస్తున్న సందర్భంలో మొత్తం కేడర్ అంతా కూడా ఉరకలు వేస్తూ ఉత్సాహంతో మొత్తం కదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నామినేషన్ వేసేందుకు ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మి గారు ఏదైతే విశాఖ కలెక్టరేట్కి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కలెక్టరేట్కి బయలుదేరుతున్నారు. అంతా కూడా పూర్తి ఆనందంతో వెళ్తున్న పరిస్థితి. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఝాన్సీ లక్ష్మికి లోకల్ క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ లోకల్ క్యాండిడేట్కి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతినిధి వర్గం కానీ ఓటర్లు కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చాలా ఉత్సాహంగా నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ అభ్యర్థి వెళ్తున్న వాతావరణాన్ని మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రావడంతో ఉప్పొంగిన విశాఖ మళ్ళీ ఈరోజు కూడా అదే స్థాయిలో అదే ఉత్సాహంతో వైసీపీ శ్రేణులన్నీ కూడా ముందుకు కదిలి నామినేషన్ పర్వంతో పాటు రానున్న రోజుల్లో ఈ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ సీట్ని గెలిచేందుకు